Two parallel sides of a trapezium are 40 centimeters and 20 centimeters. If its non-parallel sides are both are equal and each being 26 centimeters, then the area of the trapezium. ఒక ట్రెపీజియం సమాంతర భుజం పొడవు 40 సెంటీమీటర్లు ఒకటి, 20 సెంటీమీటర్లు ఒకటి. ఆ సమాంతర భుజములు రెండు కూడా సమానంగా ఎంతకు సమానంగా ఉన్నాయి? 26 సెంటీమీటర్లకు సమానంగా ఉన్నాయి. అయినా ట్రెపీజియం వైశాల్యం ఎంత? సో మరి ఒక జత ఎదురు భుజాలు సమాంతరంగా ఉన్నట్టయితే ట్రెపీజియం అంటాము. ఆ ట్రెపీజియం లోపల అసమాంతర భుజాలు కూడా సమానమైనట్టయితే దాన్నే సమద్విబాహు సమలంబ చతుర్భుజము అంటాము. సమద్విబాహు ఐసోస్కేల్స్ ట్రెపీజియం అని అంటాము. ఇందులో కూడా 26 ఇచ్చిండు, 26 ఇచ్చిండు. ప్యారలల్ సైడ్స్ లోపల ఒకటి 20 ఇచ్చిండు, ఒకటి 40 ఇచ్చిండు. ఇప్పుడు మనకు అడిగినటువంటిది ఏరియా ఆఫ్ ట్రెపీజియం అడిగిండు. సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ప్యారలల్ సైడ్స్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్. ఈ హైట్ అడిగిండు, హైట్ ఇచ్చిండు. ఇది ఫార్ములా హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్. ఇందులో హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే 40 + 20 60 అవుతుంది. ఇంటూ హైట్ ఇవ్వలేదు ఈ ప్రాబ్లం లోపల. ఎందుకు ఇక్కడ ఇవ్వలేదు? ఏమి ఇచ్చిండు మనకి? నాన్ ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్లు ఇచ్చిండు 26. మరి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ గీస్తాం. పర్పెండిక్యులర్ లైన్ గీసినట్టయితే మరి ఇక్కడ పర్పెండిక్యులర్ గీస్తే ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ అంతే ఉంది, 20 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిమైనింగ్ 10 ఉంటుంది, ఇక్కడ 10 ఉంటుంది. ఇప్పుడు పైథాగరస్ థీరం ప్రకారం ఇది కర్ణం అవుతుంది, ఇది ఒక భుజం అవుతుంది. రెండవ భుజాన్ని తెలుసుకోవాలి. సో రెండవ భుజాన్ని మనం ఒకవేళ బి అనుకున్నట్టయితే బి ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణం హెచ్ అనుకుంటాం, తెలిసిన భుజాన్ని ఏ అనుకుంటాం. రెండవ భుజం బి ఈజ్ ఈక్వల్ టు √(h² - a² ఫార్ములా. దీని ప్రకారం √(h) అంటే 26² - 10². 26² అనగా 676 - 10² అనగా 100. 676కి వెళ్ళి 100 తీసివేస్తే 576. 576 యొక్క వర్గమూలం 24. సో ఇప్పుడు హైట్ ఎంత వచ్చింది? 24 వచ్చింది. ఇప్పుడు 2 1 2 12 క్యాన్సిల్ అవుతుంది. 12 60 720. 12 60 720 స్క్వేర్ సెంటీమీటర్స్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ముందుగా అసమాంతర భుజాలు తీసుకుని పొడవులు సమానం అని చెప్పిండు. అలాగే సమాంతర భుజాల పొడవులు 40 20 అని ఇచ్చిండు. మరి ఇక్కడ లంబాలను గీసినట్టయితే సమద్విబాహు సమలంబ చతుర్భుజం లోపల లంబాలను గీసినట్టయితే దీర్ఘచతురస్రం వస్తుంది. మధ్యలో రెండు లంబకోణ త్రిభుజాలు వస్తాయి. అవి కూడా ఏరియా సమానంగా ఉంటాయి. సో ఇప్పుడు 26 10 అయితే ఇది పైథాగరస్ థీరం ప్రకారం ఎత్తు భుజం పొడవు, ఈ భుజం పొడవు మనకి 24 వచ్చింది. ఇది ఎత్తు అవుతుంది కాబట్టి హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి ఇంటూ హెచ్, హాఫ్ ఇంటూ 60 ఇంటూ హెచ్ క్యాన్సిల్ చేస్తే 720 చదరపు సెంటీమీటర్లు అవుతుంది.